అధికార వైసీపీ ఇవాల్టి నుంచే ప్రచారం హోరెత్తించనుంది. ఏపీ సీఎం జగన్ నేటి నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ బస్సు యాత్రకు రెడీ అయింది. ఇవాళ ఇడుపులపాయలో వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 21 పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు సీఎం జగన్. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసిన తరువాత జగన్ యాత్రను ప్రారంభించనున్నారు. తొలుత ప్రొద్దుటూరు బయలుదేరతారు. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగులపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా అవనిగడ్డ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన శిబిరానికి జగన్ చేరుకొని అక్కడే బస చేస్తారు. వైఎస్ జగన్ తలపెట్టిన బస్సు యాత్రకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సంధ్య, ఈ రోజు నుంచి సీఎం జగన్ మొదటి విడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇడుపులపై నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను సీఎం జగన్ చేపట్టబోతున్నారు. 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ఇడుపులపై వెళ్తారు. అక్కడ వైఎస్ఆర్ ఘాటికి నివాళులర్పించిన తర్వాత 1 గంట తర్వాత ఈ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. మొదటి రోజు అయితే ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదు. కేవలం సాయంత్రం పొద్దుటూరులో బహిరంగ సభ ఉండబోతుంది. ఎందుకంటే ఇడుపులపాయలో ప్రార్థనా కార్యక్రమాలు వీటికి ఉంటాయి కాబట్టి షెడ్యూల్ టైం సెట్ కాని నేపథ్యంలో సాయంత్రం సభ మాత్రమే మొదటి రోజు షెడ్యూల్లో ఉండబోతుంది. ప్రొద్దుటూరులో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉండబోతుంది. తర్వాత ప్రొద్దుటూరు నుంచి నంద్యాల జిల్లాకి సీఎం జగన్ బస్సు యాత్ర వెళ్లబోతుంది. ఆళ్లగడ్డలో రాత్రి బస చేస్తారు. అయితే మొదటి రోజు షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంది. మొత్తం 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. 21 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. ప్రతిరోజు కూడా బహిరంగ సభ ఉండేలా ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్దం చేయడం జరిగింది. ఇప్పటివరకు సిద్దం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించినటువంటి సీఎం జగన్ ఇప్పుడు మేమంతా సిద్దం పేరుతో ఈ బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. పూర్తిగా కేడర్ తో మమేకం కాబోతున్నారు. అటు కేడర్ తో పాటు వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలతో కూడా సీఎం జగన్ ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు అంటే రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో ఇంటరాక్షన్ తో పాటు పార్టీ లోకల్ కేడర్ తో కూడా సీఎం జగన్ సమావేశాలు కాబోతున్నారు. ప్రతి ఒక్కరిని పర్సనల్ గా ఇంటరాక్షన్ కూడా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికలు మరింత దగ్గర అవుతున్నాయి కాబట్టి ఇక చాలా తక్కువ సమయమే ఉన్న నేపథ్యంలో మొదటి విడత ప్రచారంలో భాగంగా ఈ బస్సు యాత్రని ఎంచుకున్నారు. ఈ రోజు ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర మొత్తం 21 రోజుల పాటు వర్కింగ్ అవర్స్ గా జరుగుతుంది. అంటే 4 రోజుల పాటు పూర్తిగా ఈ బస్సు యాత్ర జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, ఇచ్చాపురంలో ఈ బస్సు యాత్ర ఎండింగ్ కూడా కాబోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే ఇప్పటివరకు సిద్దం సభలు నిర్వహించినటువంటి పార్లమెంట్లు మినహా మిగిలినటువంటి అన్ని పార్లమెంట్లో కూడా ఈ బస్సు యాత్ర ఉండబోతుంది. పూర్తిగా కేడర్ ని మరింత యాక్టివ్ చేయడం, ఎన్నికల్లో ఎలక్షన్ చేయాలంటే బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా పెద్ద ఎత్తున కేడర్ అంతా కూడా పూర్తి యాక్టివ్ గా ఉండాలి. కాబట్టి మరొకసారి ఇప్పటికే సిద్దం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించి పార్టీ కేడర్ ని ఫుల్ జోష్ ని తీసుకొచ్చారు సీఎం జగన్. ఇప్పుడు మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్లి అంటే పార్లమెంట్ల వారీగా ఒక మినీ సిద్దం సభలు కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి సిద్దం సభలు ఏ విధంగా జరిగాయో ఇప్పుడు బస్సు యాత్ర బహిరంగ సభలు కూడా అదే విధంగా ర్యాంప్ వాక్ ఇవన్నీ కూడా నిర్వహించే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ రోజు పొద్దుటూరులో సాయంత్రం బహిరంగ సభ ఉండబోతుంది. అయితే సిద్దం సభల మాదిరిగానే మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్లి కేడర్ ని మరింత యాక్టివ్ అయితే చేయబోతున్నారు. పూర్తిగా పొలిటికల్ స్పీచ్ కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో సీఎం జగన్ ఏం చేశారనేది మరొకసారి పార్లమెంట్ల వారీగా చెప్పబోతున్నారు. ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎంత నిధులు కేటాయించామో, ఎలాంటి అభివృద్ది జరిగింది, ఏ విధమైనటువంటి సంక్షేమం జరిగింది, వీటన్నిటినీ కూడా చెప్పబోతున్నారు. దీంతో పాటు మేనిఫెస్టోకి సంబంధించి కూడా కొన్ని అంశాలు అప్పుడప్పుడు ప్రస్తావిస్తారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. సంధ్య, ఓకే, రైట్ దుర్గా.